So, good evening, dear students of grade 10. So, right now in this session, we are going to discuss about exercise 8.2, fourth question. Okay. So, generally, 8.3 and 8.2 exercise లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందులో భాగంగా ఏంటంటే 8.2 ఎక్సర్సైజ్లో ఫోర్త్ క్వశ్చన్, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరం పబ్లిక్లో ఎక్కువ ప్రాబిలిటీ ఉందన్నమాట. అయితే యాజ్ పర్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఎక్సైజ్ 8.2లో ఫోర్త్ క్వశ్చన్, ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఉంటే చెక్ చేసుకోండి. సో 8.2 ఎక్సైజ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడంటే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 5 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో ఏవి ట్రూ అవుతాయి, ఏవి ఫాల్స్ అవుతాయి, అంటే అవి ట్రూ ఆ ఫాల్స్ అని డిసైడ్ చేసుకుని వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, జస్టిఫైయింగ్ అనమాట. అంటే అది ట్రూవా, ఎందుకు ట్రూ అయింది, వీ హ్యావ్ టు జస్టిఫై, లేదా ఒకవేళ ఫాల్సా, ఎందుకు ఫాల్స్ అయింది, వీ నీడ్ టు జస్టిఫై. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈసారి పబ్లిక్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ కొన్ని 5 స్టేట్మెంట్స్ దే హ్యావ్ గివెన్. So they have given 5 statements and observe the heading, state whether the following are true or false. Okay, true or false identify చేసి and we need to justify that one, అంటే దాని యొక్క కారణం కూడా మనం చెప్పాలన్నమాట. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బికి ఈక్వల్ అవుతుందా అని అడుగుతున్నాడు. చూడండి స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బికి, రెండింటికి అది ఈక్వల్ అవుతుందా, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది సైన్ ఏ ప్లస్ సైన్ బికి ఈక్వల్ అవుతుందా, ఒకవేళ అయితే జస్టిఫై, ఒకవేళ అవ్వకపోయినా జస్టిఫై. అది ఎలాగా అంటే జనరల్గా ఏంటంటే ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ బి అనేది అవ్వదండి. అది ఏంటంటే జనరల్లీ ఇట్ బిలాంగ్స్ టు ఫాల్స్. ఓకే, అది ఫాల్స్ అనమాట. అది రెండింటికి ఈక్వల్ అవ్వదు. సైన్ ఏ ప్లస్ సైన్ బి చేస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఈక్వల్ అవ్వదు. అది ఎందుకు అవ్వదంటే కాస్త వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 60 పెట్టుకుని బి ప్లేస్లో 30 కనుక తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 60 బి ప్లేస్లో 30 పెట్టుకుంటే సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 ఎంత, 90. అంటే ఎల్హెచ్ఎస్లో సైన్ 90, సైన్ 90 వాల్యూ ఎంత మనకి, సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అంటే ఎల్హెచ్ఎస్లో మనకి 1 వస్తుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూడండి, సైన్ ఏ అంటే సైన్ 60 ఎంత, √3/2 అవునా, ప్లస్ అవునా, సైన్ బి ప్లస్ 30 పెట్టుకోమని సైన్ 30 హాఫ్, √3 + 1/2 వచ్చింది అవునా కదా, √3 + 1/2 ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎల్హెచ్ఎస్లో ఏమో 1 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాదు కదా, కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అనమాట. కాబట్టి ద గివెన్ స్టేట్మెంట్ ఫాల్స్, ఎందుకంటే ఈ విధంగా మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. లెట్ us take in the place of a 16 in the place of b 30 so that we can add and you can check the result అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్. ఓకే, అర్థమైంది కదండి. ఏ ప్లేస్లో 60 తీసుకోండి, బి ప్లేస్లో 30 తీసుకోండి. సో దాన్ని బట్టి మనం ఈ సమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఇలా ట్రై చేయండి మీరు. సెకండ్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒకసారి మీరు ట్రై చేస్తే, వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ అంటే సైన్ థీటా అన్నది పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఎప్పుడు థీటా అనేది పెరుగుతున్న కొద్దీ. మీరు జనరల్గా ట్రిగ్నోమెట్రీలో మనకి థీటా ఎక్కడెక్కడ ఉంటుంది, 0 30 45 60 90 ఇవి థీటా ప్లేసెస్. మీరు అబ్జర్వ్ చేస్తే థీటా యొక్క వాల్యూ పెరుగుతోంది, 0 30 అవునా, అలాగే 45 60 90. అంటే థీటా పెరుగుతున్నప్పుడు సైన్ వాల్యూ కూడా పెరుగుతుందా అని అడుగుతున్నాడు. చూడండి థీటా పెరుగుతున్నప్పుడు, ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది కదండి, సారీ ఫర్ ద ఇంటర్ఫరెన్స్. సెకండ్ చూడండి, థీటా పెరుగుతున్నప్పుడు యాజ్ థీటా ఇంక్రీజెస్ అంటే 0 నుంచి 30 30 నుంచి 45 పెరుగుతున్నప్పుడు సైన్ వాల్యూ కూడా పెరుగుతుందా అని అడుగుతున్నాడు. అది ట్రూ ఆ ఫాల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది జనరల్గా చెప్పాలంటే స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఇది ట్రూ అండి. ఎందుకు అంటే సైన్ 0 అవునా, సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 1/2 అవునా, సైన్ 45 1/√2,
సైన్ 60 √3/2, సైన్ 90 1. అంటే సైన్ 0 ఏమో 0, అంటే థీటా ప్లేస్లో 0 ఉన్నప్పుడేమో 0 వచ్చింది. బట్ అదే థీటా ప్లేస్లో 90 ఉన్నప్పుడేమో 1 వచ్చింది. అంటే 0 నుంచి 1కి అంటే 0 35 0 30 45 60 90 థీటా పెరుగుతున్నప్పుడు 0 నుంచి 1కి వచ్చిందా లేదా? అంటే యాజ్ థీటా ఇంక్రీజెస్, అవునా, సైన్ వాల్యూ ఏమైంది, పెరిగిందా లేదా? 0 1/2 1/√2 √3/2 1 మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిందా లేదా? కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూడండి. వాల్యూస్ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు సైన్ అయిపోయింది, ఇప్పుడు కాస్కి చూడండి. సేమ్ ఇందాక ఎలా అయితే థీటా పెంచుకుంటూ వెళ్ళామో 0 30 45 60 90 థీటా పెరుగుతున్నప్పుడు యాజ్ థీటా ఇంక్రీజెస్ కాస్ కూడా పెరుగుతుందా అని అడుగుతున్నాడు. పెరగదు. ఇదేంటి, థర్డ్ స్టేట్మెంట్ వచ్చి మనకి ఫాల్స్. ఎలాగ చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 0 ఎంతండి వాల్యూ? కాస్ 0 వచ్చేటప్పటికి 1, అవునా. కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 ఎంత అయింది ఇందాకలా? సో ఇందాక కాస్ 0 1 అయినప్పుడు కాస్ 90 0 అవుతుంది. అంటే 1తో స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అయింది. అంటే 1 నుంచి 0కి వచ్చింది. ఎప్పుడు థీటా పెరుగుతున్నప్పుడు 1 నుంచి ఎక్కడికి వచ్చింది, 0కి వచ్చింది కాస్ వాల్యూ. కాబట్టి 1 నుంచి 0కి రావడం అంటే పెరగలేదు, తగ్గింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు. కాబట్టి దట్ ఈజ్ ఫాల్స్ అనమాట. కాస్ 0 1 అండి, బట్ కాస్ 90 0. అంటే 0 నుంచి 90కి వెళ్ళినప్పుడు 1 కాస్త 0 అయింది, అంటే డిక్రీజ్ అయిందా లేదా? కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అనేది అవ్వకూడదు. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. థర్డ్ వన్. ఫోర్త్ వన్ చూడండి. సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, రెండు ఈక్వల్ అవ్వాలని చెప్తున్నారు. ఎప్పుడు? ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా. థీటాలో ఏ వాల్యూ పెట్టినా సైన్ కాసు ఈక్వలా అని అడుగుతున్నాడు. అవో కదా. ఫర్ ఎగ్జాంపుల్ థీటా ప్లేస్లో 0 తీసుకోండి. సైన్ 0 కాస్ 0 ఈక్వలా? కాదు. సైన్ 0 0, కాస్ 0 1 ఈక్వల్ అవ్వలే, అవునా. అలాగే సైన్ 30 1/2, కాస్ 30 √3/2 ఈక్వల్ అవ్వలే. సైన్ 45 1/√2, కాస్ 45 1/√2. అంటే ఫర్ నాట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఎక్సెప్ట్ థీటా ఈక్వల్ టు 45. కాబట్టి ఇది కూడా ఫాల్స్ అనమాట. అన్ని వాల్యూస్కి కాదు, ఓన్లీ ఫర్ ద వాల్యూ ఆఫ్ థీటా 45 వద్ద ఈక్వల్ అవుతుంది. ఓకే, సైన్ 45 అన్నది 1/√2, కాస్ 45 కూడా 1/√2. అంటే 0 30 60 90 వద్ద ఈక్వల్ అవ్వలేదు, ఓన్లీ ఎట్ థీటా ఈక్వల్ టు 45. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఇక లాస్ట్ చూడండి. కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ ఏ ఈక్వల్ టు 0. కరెక్టా కాదా? అంటే ఏ ప్లేస్లో కనుక 0 పెడితే కాట్ 0 నాట్ డిఫైన్ అని అడుగుతున్నాడు. కరెక్టే కదా? ట్రూ, అవునా. ఎందుకు? ఫస్ట్ ట్యాన్ అంటే కాట్ దేనికి రెసిప్రోక్లో చూసుకోండి, ట్యాన్కి, అవునా. అంటే ట్యాన్ ఏ అనుకోండి. ట్యాన్ అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత పట్టమంటున్నాడు, 0. ట్యాన్ 0 ఎంత, 0. ట్యాన్ 0 0. మరి ఇప్పుడు కాట్ రావాలి, అప్పుడు ఏమవుతుంది, కాట్ 0 అంటే రెసిప్రోకల్ ఆఫ్ 10. అంటే 0ని 1/0 చేయండి. 1/0 చేస్తే నాట్ డిఫైనే కదా, అవునా కదా. కాబట్టి కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ ఏ ఈక్వల్ టు 0. అంటే ఇవన్నీ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ఎస్టిమేట్ చేసుకుని వీ నీడ్ టు జస్టిఫై దట్ వన్. ఓకే, సో ఇక ఫైనల్లీ మనం ఇంకొక లాస్ట్ వీడియో క్లాస్ ఒకటి ఉంటుంది 8.1 ఎక్సర్సైజ్ మీద. అది కంప్లీట్ చేసుకుని పబ్లిక్లో వచ్చే సమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.